హలో గాయ్స్! ఈరోజు కూడా నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేసాను. సో, ఇదైతే DRDO నుంచి వాళ్ళ అఫీషియల్ సైట్‌లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఈ జాబ్‌కైతే సర్టిఫికేట్ ఉంటే చాలు అండ్ ఏ ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు అండ్ ఏ ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. సో, సాలరీ వచ్చేసి మనకి 37,000 వరకైతే ఉంటుంది. అండ్ వీడియో డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో, వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడొచ్చు అండ్ వీడియో కూడా ఎండ్ వరకైతే చూసేయండి. నేను ఎలా అప్లై చేయాలనేది కూడా జాబ్ డీటెయిల్స్ ఇంకా ఎలా అప్లై చేసేది కూడా ఇన్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హలో గాయ్స్! ఈరోజు కూడా నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో ముందుకు వచ్చేసాను. సో, ఇదైతే జూనియర్ రీసెర్చ్ ఫెలో అనమాట. సో, వేకెన్సీస్ వచ్చేసి 16 అనేవి ఉన్నాయి. సో, ఇక్కడ మనకొచ్చేసి మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ వాళ్ళకైతే క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్ విత్ ఫస్ట్ డివిజన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ వాలిడ్ గేట్ స్కోర్ అనమాట. సో, బీటెక్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గేట్ స్కోర్ కూడా వాలిడ్ గేట్ స్కోర్ అయితే కూడా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే అని ఇచ్చారు కదా, ఎంటెక్ ఆర్ ఎంఈ విత్ ఫస్ట్ డివిజన్ బోత్ ఎట్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట. సో, బీటెక్ అయినా కంప్లీట్ అయి ఉండాలి, లేకపోతే ఎంఈ, ఎంటెక్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి వేకెన్సీస్ 7 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ రెమ్యునరేషన్ అండ్ టెన్యూర్ వచ్చేసి ₹37,000 per month అయితే ఉంది. కన్సాలిడేటెడ్ స్టిపెండ్ అనమాట, ఫెలోషిప్ ఎమ్మెల్మెంట్. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ షెల్ బి అడ్మిసిబుల్ యాజ్ పర్ రూల్స్ అనమాట. ఇక్కడ మనకి మెడికల్ ఫెసిలిటీస్ ఇంకా హెచ్ఆర్ఏ అవన్నీ కూడా అడ్మిసిబుల్ యాజ్ పర్ రూల్స్ అన్ని కూడా ఇచ్చారు. అండ్ ఫెలోషిప్ ఇస్ ఇనిషియలీ ఫర్ పీరియడ్ ఆఫ్ 2 years అండ్ ఎక్స్టెండబుల్ యాజ్ పర్ రూల్స్. సో ఈ ఫెలోషిప్ అనేది మనకి 2 years అనేది పీరియడ్ అనేది కూడా ఇచ్చారు. ఇంకా యాజ్ పర్ రూల్స్ ద్వారా మనకి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నది. సో, ఈ విధంగా మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకైతే ఈ ఫెలోషిప్ అనేది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది 7 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. రెమ్యునరేషన్ కూడా 37,000 per month అండ్ ఇది వచ్చేసి 2 years అనమాట. సో, ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అన్నీ ఒకసారి మీరు ఎలిజిబులా కాదా అని చూసుకోండి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనమాట. సో, దీనికైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి candidates having degree from foreign universities should obtain equivalent certificate from Association of Indian Universities, Delhi అనమాట. సో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనేది ఫారెన్ యూనివర్సిటీలో కంప్లీట్ అయి ఉండాలి. అండ్ సర్టిఫికేట్ అనేది కూడా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఢిల్లీ నుంచి సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ వచ్చేసి 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో, మనకి టోటల్ వచ్చేసి 16 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో, శాలరీ కూడా మనకి టోటల్గా ఎవ్రీ బ్రాంచ్ వాళ్ళకైతే సపరేట్గా 37,000 per month అయితే ఉంటుంది 2 years వరకు. ఇంకా ఎక్స్టెండ్ అయితే కూడా సో ఈ శాలరీ బేస్డ్ అయితే ఉంటుంది. సో, ఈ విధంగా ఈ జూనియర్ ఫెలోషిప్ అనేది కూడా కాంట్రాక్ట్ ఆఫ్ 2 years అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కిందికి స్క్రోల్ చేయగానే ఈ నోటిఫికేషన్లో మనకి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. సో, ఫస్ట్ ఏజ్ లిమిట్ చూస్ చేసుకుంటే కేటగిరీ అన్రిజర్వ్డ్కి అయితే నాట్ ఎక్సీడింగ్ 28 years. సో, 28 years అనేది ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి నాట్ ఎక్సీడింగ్ 31 years అని ఇచ్చారు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నాట్ ఎక్సీడింగ్ 33 years. సో, ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై అనమాట. ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఎలా అప్లై చేయాలి జాబ్కి అనేది కూడా చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. సో, నేను అది కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఎలా అప్లై చేయాలి అంటే the filled in application form as per the format given in annexer 1. సో, మనకి ఇక్కడ ఫామ్ అనేది కూడా ఇచ్చారు. కిందికి స్క్రోల్ చేయగానే annexer 1 అనేది కూడా ఉంది కదా. సో, ఈ ఫామ్ అనేది కూడా టోటల్గా ఫిల్అప్ చేయాలి. సో, ఏముందంటే ఫస్ట్ మనకి ఫామ్లో అప్లికేషన్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇన్ CVRDV DRDO అనమాట. సో, మనకి ఇక్కడ
ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ డిసిప్లిన్ అని అది కూడా ఫిలప్ చేయాలి. అండ్ ఫుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫాదర్ ఆర్ హస్బెండ్స్ నేమ్ అని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మనకి మార్షల్ స్టాటస్, మ్యారీడ్ ఆర్ సింగిల్, సో అది కూడా ఫిలప్ చేయండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్. అండ్ నేషనాలిటీ కూడా ఇక్కడ మనం ఇండియన్ నేషనాలిటీ అనేది కూడా ఫిలప్ చేయాలి. అండ్ నెక్స్ట్ పేస్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని కూడా ఇచ్చారు. సో మనం రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది కూడా పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కేటగిరీ అన్నమాట. జనరల్ అయితే జనరల్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ థర్డ్ జెండర్, సో ఇలా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఆ కేటగిరీ అనేది కూడా ఫిలప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అండ్ ఏజ్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ అప్లికేషన్, సో మీ ఏజ్ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ ఏజ్ అనేది కూడా ఎంత ఉంటుంది, ఇయర్స్లో, మంత్స్లో, డేస్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ ఫుల్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ స్టేట్, మీరు ఏ స్టేట్ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర, సో ఇంకా వేరే స్టేట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్టేట్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పిన్ కోడ్ కూడా కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ల్యాండ్లైన్ విత్ ఎస్టీడీ కోడ్ అనమాట, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ప్రజెంట్ యూజ్ చేసే ఈమెయిల్ ఐడి అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఒకవేళ సెలెక్ట్ అవుతే మీకు మెసేజ్ వస్తుంది కదా, ఆర్ కాల్ వస్తుంది మీరు సెలెక్ట్ అవుతే. సో అందుకే ముందుగా గుర్తుపెట్టుకోండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అనేది కూడా పర్ఫెక్ట్గా క్లియర్గా ఏ తప్పులు లేకుండా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ స్టేట్, పిన్ కోడ్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఎస్ఎస్సి మెట్రిక్ ఆన్వర్డ్స్, సెల్ఫ్ అటెస్ట్ కాపీస్ టు బి ఎన్క్లోజ్డ్. సో మీకు ఇక్కడ ఎస్ఎస్సి మీరు ఎగ్జామ్ ఏవైతే పాస్ అయ్యారో, సబ్జెక్ట్, యూనివర్సిటీ, బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, డివిజన్ క్లాస్, పర్సంటేజ్ మార్క్స్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఏమైతే ఎగ్జామ్స్ పాస్ అయ్యారో మీరు ఎస్ఎస్సి నుంచి అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు ఎక్స్పీరియన్స్ ఏ ఆర్గనైజేషన్లో ఎక్స్పీరియన్స్ ఉంది అనేది కూడా ఇక్కడ బాక్స్లో అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో రీజన్ ఫర్ లీవింగ్, సో మీ ఎందుకు జాబ్ అనేది కూడా లీవ్ చేయాలనుకుంటున్నారు దాని రీజన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. పక్కన కనిపిస్తుంది కదా ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ అని, ఇక్కడ రీజన్ లాస్ట్లో రీజన్ ఫర్ లీవింగ్ అని. సో నెక్స్ట్ వెదర్ క్వాలిఫైడ్ ఇన్ యూజీసీ, సిఎస్ఐ, నెట్, గేట్ ఎగ్జామినేషన్. సో మీరు దేంట్లో అయినా, గేట్లో అయినా, నెక్స్ట్ ఎన్ఈటి, సిఎస్ఐఆర్, యూజీసీ, సో దీంట్లో ఎక్కడ క్వాలిఫై అయినా కూడా ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సో ఇఫ్ ఎస్ అయితే మనకి ప్రూఫ్స్ అనేది కూడా ఉండాలి. సో సపోజ్ మీరు గేట్ అనేది క్వాలిఫై అయ్యారు, సో దాని ప్రూఫ్ కూడా ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో మనకి డిక్లరేషన్. సో ఇక్కడ డిక్లేర్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఇది ఒకసారి అయితే క్లియర్గా చదివేసేయండి డిక్లరేషన్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లేస్, డేట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద మీ సిగ్నేచర్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ డిక్లరేషన్ రిగార్డింగ్ ఇంటిమేషన్ టు కంట్రోలింగ్ అథారిటీ అనేది కూడా ఉంది. సో ఇది కూడా ఒకసారి నెక్స్ట్ నో ఆబ్లిగేషన్ సర్టిఫికేట్. సో ఈ విధంగా ఈ అనెక్సర్ 1 ఫస్ట్లో చూసాం కదా ఎలా అప్లై చేయాలనేది కూడా ఇది ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడ మనం పైనకి స్క్రోల్ చేయగానే ఇక్కడ ఏమని ఉంది అంటే ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ యాజ్ పర్ ఫార్మాట్ గివెన్ ఇన్ అనెక్సర్ 1. సో డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ఆ ఫామ్ అనేది ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఈ అడ్రస్కి అనేది మీరు సెండ్ చేయాలి. పోస్ట్లో అనేది కూడా వాళ్ళ అడ్రస్ అనేది కూడా ఇచ్చారు. ద డైరెక్టర్ కంబాక్ట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇక్కడ అవధి, చెన్నై అనేది కూడా ఇచ్చారు. పిన్ కోడ్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. అండ్ మీరు ఐదర్ పోస్ట్లో అయినా పంపించచ్చు. అనెక్సర్ 1 కిందకి ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏం ఫామ్లో ఫిల్అప్ చేసేది, అప్లికేషన్ ఫామ్. సో ఆ ఫామ్ అనేది చూడండి, ఈ ఫామ్ అనేది ఫిల్అప్ చేసేసి కింద అనెక్సర్ 1 ఫిల్అప్ చేసేసి దానికి రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి అనేది ఇక్కడ మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే సో ఇక్కడ క్యాండిడేట్స్ బై పోస్ట్ ఎవరైతే పోస్ట్లో సెండ్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లికేషన్ ఫర్ జేఆర్ఎఫ్ రిక్రూట్మెంట్ 2026 అనేది కూడా టాప్ ఆఫ్ ది ఎన్వలప్ అనేది కూడా రాయాల్సి ఉంటుంది. లేకపోతే
ఈ డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు సపోర్ట్ డాక్యుమెంట్స్ అనేది కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్ ఐడి అనేది కూడా ఉంది కదా ఇక్కడ phmr.cvrde@gov.in. సో వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి డాక్యుమెంట్స్ అనేది కూడా పీడిఎఫ్ రూపంలో అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఐదర్ పోస్ట్లో సెండ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ ఉంది, మెయిల్లో కూడా సెండ్ చేయొచ్చు. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఈస్ 21 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. సో ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. అండ్ డాక్యుమెంట్స్ టు బి ఎన్క్లోజ్డ్, సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా హైయర్ క్వాలిఫికేషన్స్, మార్క్ షీట్స్, గేట్ స్కోర్, క్యాట్ సర్టిఫికేట్, ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా అటాచ్ చేసి మెయిల్కి అయితే పంపించండి, లేదా పోస్ట్ ద్వారా అయితే కూడా పంపించచ్చు. అండ్ ఎవరైతే ఇక్కడ రెగ్యులర్ సర్వీస్ వెదర్ ఇన్ పర్మనెంట్ ఆర్ టెంపరీ విల్ బి రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా రెగ్యులర్ సర్వీస్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. అట్ ద టైమ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది కదా, స్క్రీనింగ్ రిటర్న్ టెస్ట్ ఉన్నప్పుడు మీరు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా ఇక్కడ ఏంటంటే నోబుల్ సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ జాబ్ అనేది మనకి ఏ విధంగా మనకు సెలెక్ట్ చేస్తారు అంటే రిటర్న్ టెస్ట్ ఇంకా ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. ఎక్కడ ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుందంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి రిటర్న్ టెస్ట్ ఇంకా ఇంటర్వ్యూ అనేది CVRD అవాది లొకేషన్ దగ్గర మీకు ఇంటర్వ్యూ అనేది కూడా జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ డేట్ ఇంకా టైమ్ వెన్యూ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అనేది కూడా ఇంటర్వ్యూ విల్ బి డైరెక్టెడ్ ఇంటిమేటెడ్ టు ద షార్ట్ లిస్ట్ వియా ఈమెయిల్. సో ఈమెయిల్ ద్వారా మీకు డేట్, టైమ్ అండ్ రిటర్న్ టెస్ట్ అనేది కూడా ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఇన్ డీటెయిల్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మెయిల్ ద్వారా అనేది కూడా మెయిల్ అనేది కూడా వస్తుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్, ఇంటర్వ్యూ టైంలో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సర్టిఫికేట్స్ అనేది కూడా అన్నీ వెరిఫై చేశాకనే మీకు రిటర్న్ టెస్ట్ అనేది కూడా ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎవరైతే రిటర్న్ టెస్ట్లో ఇక్కడ సెలెక్ట్ అవుతారో, పాస్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. సేమ్ డే రోజు సేమ్ రిటర్న్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ ఎవరైతే సెలెక్ట్ అవుతారో సేమ్ డే రిటర్న్ టెస్ట్, సేమ్ డే ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ ప్రాసెస్ అనేది కూడా వాళ్ళు కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి రావాల్సి ఉంది. కంప్లీట్గా ప్రాసెస్ని ప్రిపేర్ అయ్యి రావాలి అని ఉంది. అండ్ నెక్స్ట్ సో క్యాండిడేట్ షుడ్ మేక్ దర్ ఓన్ అరేంజ్మెంట్ ఫస్ట్ దే స్టే అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ చెన్నై. సో వాళ్ళ అరేంజ్మెంట్, మనీ, దేని అరేంజ్మెంట్, ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అనేది కూడా వాళ్ళే చేయాల్సి, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళే అరేంజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఇంకా అన్ని విధాలుగా వాళ్ళే సెల్ఫ్గా వాళ్ళే అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి BE ఎవరైతే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అవుతారో BE, BTech, ME విల్ అపియర్ ఫర్ రిటర్న్ టెస్ట్. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో రిటర్న్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కూడా ఉండదు. అండ్ సో ఈ విధంగా సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఒకసారి జనరల్ ఇంట్రొడక్షన్ అన్నీ కూడా ఒకసారి క్లియర్గా అనేది చూసేసుకొని జాబ్కి అనేది అప్లై చేసేసేయండి. సో ఇంకా మనకి ఇక్కడ అన్నీ ఒకసారి అయితే చూసేసుకోండి. వాళ్ళ ఒఫీషియల్ సైట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, https://drdo.gov.in అనేది కూడా. సో మెయిల్ అనేది కూడా చూస్తూ ఉండాలి. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి సెలెక్ట్ అయ్యారు లేదో అనేది కూడా వాళ్ళ ఒఫీషియల్ ఈమెయిల్ ద్వారా వాళ్ళు మెయిల్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ మనము పైనకి స్క్రోల్ చేయగానే ఇలా సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది కమ్ బ్యాక్ టు వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అవధి, చెన్నై వాళ్ళ నుంచి ఒఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన టైం అండ్ డేట్ ద్వారా మనం అప్లై అయితే చేసేసుకోండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో. సో ఈ విధంగా ఈ జాబ్ అనేది చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో నాకైతే కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నేను అన్ని సో నెక్స్ట్ అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.